Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ గుడ్ డైజెషన్. ఈ థీమ్లో మనం ఇదివరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే డైజెషన్కి సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి చక్కటి పరిష్కారాలు, అలాగే చక్కటి డైట్ కూడా మాట్లాడుకున్నాం. మరి ఈ రోజు ఏం తెలుసుకోబోతున్నాం అంటే 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళు చాలాసార్లు డైజెషన్కి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం ఏదైనా ఎక్కువ తీసుకోవాలన్నా, లేకపోతే కొన్ని రకాల ఫుడ్స్ని తిన్నా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏం తినాలి, ఏం తినకూడదు, వాళ్ళ డైజెషన్ కూడా బాగుండాలి అంటే వాళ్ళు ఎటువంటి డైట్ పాటించాలి ఈరోజు తెలుసుకుందాం. హాయ్ పద్మ, ఇవాళ మన థీమ్ గుడ్ డైజెషన్. ఈ థీమ్లో మనం డైజెషన్కి సంబంధించి చాలా విషయాలు ఇదివరకు మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు నేనేం అడగాలనుకుంటున్నానంటే, చాలా మంది పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా చాలా ఇబ్బంది పడిపోతారు తినడానికి. 45 నుంచి స్టార్ట్ అయితే ఇంకా 60-70 వాళ్ళు అయితే బాగా ఇబ్బంది పడతారు డైజెషన్కి. ఎందుకు అలా అవుతుంది? యాక్చువల్గా ఏంటంటే, మనము ఏజ్ అయ్యే కొద్దీ, అంటే వయసు పెరిగే కొద్దీ కూడా కండరాలన్నీ కూడా శక్తిని కోల్పోయి, వీక్ అయిపోయి, స్టిఫ్గా తయారైపోయి, ఏదైతే మూమెంట్స్ ఉంటుందో, ఇప్పుడు మనకి ఫుడ్ మనం తిన్నప్పటి నుంచి మనకి ఈసోఫేగస్ నుంచి మనకి స్టమక్ వెళ్ళి, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, బిగ్ ఇంటెస్టైన్, ఇలా ప్రతి మూమెంట్ మనకి ఎలా అవుతుంది అంటే ఇట్లా ఒక మూమెంట్స్ ఉంటాయన్నమాట. మన స్కిన్ లోపలంతా కూడా ఇలా మూవ్ చేస్తూ ఉంటుంది. అంటే అది ఒక సిస్టమేటిక్గా ఇలా వేవ్స్ లాగా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ మూమెంట్స్ తగ్గిపోవటం కావచ్చు, లేదా మన స్టమక్లో ఎంజైమ్స్ ఏవైతే మన డైజెషన్కి హెల్ప్ అవుతాయో ఆ ఎంజైమ్ సెక్రేషన్ తగ్గిపోతుంది. pH బ్యాలెన్స్ ఏదైతే మనకు కరెక్ట్గా ఉండాలో అలాంటి బ్యాలెన్స్ తగ్గిపోతుంది. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు మనకి ఏజ్ అయ్యే కొద్దీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. లైక్ హై బ్లడ్ ప్రెషర్ కానీ, హై కొలెస్ట్రాల్స్ అని కానీ, ఈవెన్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్ కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు ఈ డైజెషన్ అనేది ఓవర్ ద టైం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో లెట్స్ సే అబౌట్ 60 అబౌవ్ వాళ్ళని జనరల్గా ఆ ఏజ్ నుంచి మనం వీ కన్సిడర్ దెమ్ యాజ్ లిటిల్ ఓల్డర్ పీపుల్ కదా. సో ఆ ఏజ్లో చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. మనం ఏదైనా చేసి పెట్టినా సరే, నాకు అరగదమ్మా, నేను తినలేను, లేదా ఒక పార్టీస్కి వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ ఫుడ్ అవాయిడ్ చేయటం, జస్ట్ కర్డ్ రైస్ తీసుకొని వచ్చేయటం, ఇలా జనరల్గా వింటూ ఉంటాం. ఇంట్లో కూడా మనం ఏదైనా నువ్వు అన్నట్టుగా ఎగ్, ఈవెన్ చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ ఉంటారు. దట్ ఈస్ ట్రూ, బికాస్ దోస్ స్టమక్ మజిల్స్ ఏదైతే ఉందో అది వీక్ అయిపోవటం మూలాన మనకి ఆ డైజెషన్ అనేది తగ్గిపోతుంది, ఎఫెక్టివ్గా ఉండదు. అండ్ దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ ఏజ్లో. బట్ ఇలాంటి వాటికి మనము ఆ ఏజ్లో ప్రత్యేకంగా తీసుకోవాల్సినవి కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అవేంటి అంటే, ఫస్ట్ మీ డైట్లో ఇన్సాల్యుబుల్ అండ్ సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అంటే మనకు ప్లాంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోటకూర తింటాం, తోటకూర ఆకుల్లో మనకి సాల్యుబుల్ ఫైబర్ ఉంటే తోటకూర కాడల్లో మనకి ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో ఇవి రెండు ఇంపార్టెంట్ బాడీకి. ఎందుకు అంటే, ఒకటేమో డైజెషన్కి హెల్ప్ అవుతే, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏమో మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఆ మోషన్కి హెల్ప్ అవుతుంది అనమాట, లాక్సేటివ్గా హెల్ప్ అవుతుంది. అంటే ఒక జిగురు లాంటి పదార్థాన్ని మనకు అక్కడ క్రియేట్ చేస్తుంది. సో అవి రెండు ఫైబర్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అందుకని బ్యాలెన్స్డ్ మీల్ ఆ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ మనకు అందులో నుంచి, అంటే లైక్ ఎనీ పల్సెస్ నుంచి వచ్చే ఫైబర్ ఏదైతే ఉందో అది సాల్యుబుల్, మనకు అక్కడ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి ఇలాంటి ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ అటువంటి లైక్ ఎనీ ఆఫ్ ద టొమాటోస్ కానీ, స్వీట్ పొటాటో కానీ, అది ఈవెన్ తోటకూర కాడలు, ఇలాంటివి ఎక్కువగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. సో అది బ్యాలెన్స్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ వాటర్ తాగే విషయంలో కూడా చాలామందికి చాలా డౌట్లు ఉంటుంది. డ్యూరింగ్ మీల్ మనము చాలామందిని చూస్తూ ఉంటాము, అన్నం తినేటప్పుడు పెద్ద గ్లాస్ పక్కన పెట్టుకొని ఉంటారు. సో అలా తినేటప్పుడు ఎక్కువగా వాటర్ని తాగేసాము అంటే మన డైజెస్టివ్ జ్యూసెస్ ఏదైతే ఉంటుందో అది డైల్యూట్ అయిపోయి డైజెషన్ అనేది డిలే అవుతుంది. సో అది మంచి పద్ధతి కాదు. సో మేబీ 1 or 2 గల్ప్స్, స్మాల్ గల్ప్స్ ఆఫ్ వాటర్, అంటే కొంచెం ఒక గుటికెడు 2 గుటికెళ్ళు తాగొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ తాగటం అనేది ఒకటి మంచిది కాదు. అండ్ కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవడం అనేది ఈ ఏజ్లో ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేస్తారు, దెన్ లంచ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు. ఈ మధ్యలో ఏంటంటే మహా అంటే కాఫీ టీలు తాగుతూ ఉంటారు. సో అలాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ అదొకటి మానుకోండి. ఈవెన్ బ్రేక్ఫాస్ట్లో కూడా కొంచెం అంటే మార్నింగ్ లేచి ఫస్ట్ ఆల్మండ్స్తో స్టార్ట్ చేయడం, మళ్ళీ కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకోవటం, మళ్ళీ 11:30 ఆ టైంలో ఏదైనా ఒక పండు కానీ, ఒక వెజిటబుల్ జ్యూస్ కానీ ఏదైనా ఆ టైంలో ప్లాన్ చేసుకోవటం, దెన్ లంచ్లో కొంచెంగా తీసుకోవటం, మళ్ళీ 3:30-4కి ఒకటి, అలా కొంచెంగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ప్రత్యేకమైన వెజిటబుల్స్ చెప్పుకోవాలంటే, ఎస్పెషల్లీ డైజెషన్ని ఇంక్రీజ్ చేసేటటువంటి, మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసేటటువంటివి, మనకి ఎంజైమ్స్ మన స్టమక్లో డైజెషన్కి ఏదైతే హెల్ప్ అవుతుందో అలాంటివి ఇంక్రీజ్ చేసే కొన్ని ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో అవైలబుల్గా ఎప్పుడు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమలపాకు,
పెద్దవాళ్ళు జనరల్గా ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకి అసలు ఒక హ్యాబిట్ లాగా వేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా తక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చూడొచ్చు. లైక్ తమలపాకు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పాలి. డైజెషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి కానీ, ఈవెన్ కాఫ్, కోల్డ్, ఇన్ని చాలా వాటికి అది హెల్ప్ చేస్తుంది. సో ఎక్కువగా రెగ్యులర్గా భోజనం చేసిన వెంటనే మనం జనరల్గా అలాంటివి తీసుకుంటూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే కూడా డైజెషన్ ఇంక్రీజ్ అయ్యి ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి అరికడుతుంది. అండ్ మిరియాలు ఒకటి చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది, అల్లం ఒకటి చక్కగా హెల్ప్ చేస్తుంది, పుదీనా ఒకటి చాలా చాలా హెల్ప్ అవుతుంది, టొమాటో ఒకటి. సో ఇలాంటివి ఏదైనా జ్యూస్ రూపంలో కానీ ఒక సాలడ్ రూపంలో కానీ మనం తీసుకున్నామంటే కూడా ఈ మెటబాలిక్ రేట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అరుగుదల శక్తిని పెంచుకోవచ్చు. ఓకే పద్మ, సో ఇవన్నీ పాటిస్తే మంచిది అంటారు. ఎస్. ఓకే, ఇంతే కాకుండా మనం పెద్దవాళ్ళని ఇంట్లో చూస్తే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 60 అబవ్ వాళ్ళని చూస్తే అన్ని తినలేము అరగదు అంటారు కదా. నార్మల్గా ఏదైతే ఫుడ్ వాళ్ళు ఇన్నేళ్లుగా అలవాటు పడ్డారో అంత మాత్రం అంటే అంత మోతాదులో ఫుడ్ తీసుకోకపోతే వాళ్ళు వీక్ అయిపోరా? నో, నాట్ అట్ ఆల్. అండ్ ఈ తినే కెపాసిటీ కూడా మనము అలవాటు చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తీసుకునే ఫుడ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అది మనం కంట్రోల్ చేసుకోలేదు అనుకుంటే వెయిట్ పెరిగే అవకాశాలు కానీ దానివల్ల ఫర్దర్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా 3 మీల్స్ మాత్రమే తీసుకుంటే క్వాంటిటీ ఎక్కువ తినే అవకాశం ఉంటుంది జనరల్గా. అదే మనము 5 మీల్స్ లాగా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా క్వాంటిటీ తగ్గిపోతుంది. అండ్ అనదర్ సీక్రెట్ ఈజ్ డూ అర్లీ డిన్నర్. బై 7-7:30 మ్యాక్సిమం డిన్నర్ అయిపోవాలి. చాలామంది ఏం చేస్తారంటే 9-9:30 వరకు ఉంటారు మేల్కొని, ఆ టైంలో భోంచేస్తూ ఉంటారు. సో అంత గ్యాప్ ఇచ్చేసరికి కూడా ఏమవుతుందంటే మహా అయితే ఈవినింగ్ 4:35కి టీనో కాఫీనో తాగుతారు, దెన్ అంతవరకు ఉంటారు. సో అంత గ్యాప్ ఇచ్చి మనం ఒకేసారి హెవీ మీల్ తీసుకొని వెంటనే పడుకున్నాము అంటే అది డెఫినెట్గా ప్రాబ్లం అనేది ఇంకా అగ్రివేట్ అవుతుంది తప్ప తగ్గదనమాట. సో ఇలా ఒక 5 మీల్స్ లాగా ప్లాన్ చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకున్నారు క్వాంటిటీ అంటే డెఫినెట్గా ఈ క్వాంటిటీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ అది ఓవర్ ద టైం అలవాటు అయిపోతుంది. ఓకే పద్మ, సో డైజెషన్ సమస్యలు ఏవైతే పెద్దవాళ్ళకు ఉంటాయో వాళ్ళు ఏమేమి తినాలి ఏం తినకూడదు అని చాలా వివరంగా తెలియజేశారు. మరి ఇవాల్టి మన థీమ్ గుడ్ డైజెషన్లో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, గుడ్ డైజెషన్లో మనము పెద్దవాళ్ళకి జనరల్గా చూసేటటువంటి ప్రాబ్లం డైజెషన్. సో మరి ఇలాంటి ప్రాబ్లమ్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం కదా. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్. ఇందులో ఫస్ట్ రెసిపీ తమలపాకు రైస్ అండ్ అలాగే సెకండ్ రెసిపీ తమలపాకు రసం. ఇవాల్టి మన థీమ్ గుడ్ డైజెషన్లో మన ఫస్ట్ రెసిపీ తమలపాకు రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో మరి ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి తమలపాకు రైస్. సో బీటిల్ లీఫ్, పాన్కా పత్తా, తమలపాకు ఇలా రకరకాలుగా కిల్లీలో మనము వేసుకుంటాము. చాలా మందికి తమలపాకు అంటేనే కిల్లీ అని మాత్రమే తెలుసు. సో ఈ కిల్లీలు మరి దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో అవన్నీ తర్వాత విషయం, బట్ షుగర్స్ కూడా అందులో ఎక్కువగా ఉంటుంది. బట్ భోజనం తర్వాత కాకుండా భోజనంతో పాటుగా తీసుకుంటే మరీ మంచిది కదండి. సో డైజెషన్ అనేది చక్కగా హెల్ప్ అవుతుంది. తమలపాకులో మనకి ఈ డైజెస్టిబుల్ ఎలిమెంట్సే కాకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కానీ, వైటమిన్ సి కానీ, ఈవెన్ ఐరన్ లెవెల్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉంటుంది. అండ్ మెయిన్గా తినడానికి ఒకటే కాకుండా కూడా తమలపాకు గురించి మీకు ఒక విషయం చెప్పిన, ఈవెన్ గాయాలు అయినప్పుడు కూడా తమలపాకును పిండుకొని అక్కడ అప్లై చేసుకున్నా కూడా చాలా తొందరగా మంచి రెమెడీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ తమలపాకు రైస్ని మనము ఇక్కడైతే బ్రౌన్ రైస్ యూస్ చేస్తున్నారు, అంటే మామూలుగా దొరికేటటువంటి మార్కెట్లోది. పెద్దవాళ్ళు డైజెషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు బాస్మతి రైస్ని ప్లాన్ చేసుకోండి, ఇక్కడ డైజెషన్కి కొంచెం ఈజీగా ఉంటుంది. సో బాస్మతి ఈజ్ ఆల్సో గుడ్. లేదు అంటే మీరు ఏదైనా మిల్లెట్స్ని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇందులో వెజిటబుల్స్ అంటే పుదీనా తీసుకుంటున్నాము, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలండి, పుదీనా అగైన్ మనకి ఇది డైజెషన్కి హెల్ప్ అవుతుంది అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే ఈరోజు నుంచి ఖచ్చితంగా వాడండి, బికాస్ పుదీనా ఇంక్రీజెస్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఫర్దర్. అండ్ ఇక్కడ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్. మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని. మనకి ఇక్కడ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా రీచ్ అవటం మూలాన కాన్స్టిపేషన్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా చక్కగా హెల్ప్ అవుతుందని చెప్పాలి. ఒకవేళ దొరకలేదు అనుకుంటే తోటకూర కాడల్ని కూడా మీరు ప్లాన్ చేసుకోండి, లేదా మునగ కాడల్ని వేసుకోండి, మునగ కాయల్ని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ వేసుకుంటున్నాము, ఎనీవే హెల్త్కి మంచిది కాబట్టి. ఇంకా మీకు ఏమైనా వెజిటబుల్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. బట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తమలపాకు. సో తమలపాకు రైస్ని ఎలా తయారు చేస్తారో మరి చూసేయండి. తమలపాకు రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ తమలపాకు రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి తమలపాకు రసం.
సో తమలపాకు తోటి యాక్చువల్గా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ ఇలాంటి వెరైటీస్ నచ్చలేదు అనుకుంటే చక్కగా ఎనీ గ్రీన్ ఆకుకూరలతో జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ ఏదో ఒక జ్యూస్లో ఒక తమలపాకు పడేసి తీసుకుంటూ ఉంటే మీ డైజెషన్ అనేది చక్కగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి ఈ రోజు తమలపాకు రసం తయారు చేసుకోబోతున్నాము. మెయిన్గా ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ లేదా ఇంకేదైనా సిక్ అయినప్పుడు కానీ లేదా ఇంకేదైనా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ ట్రీట్మెంట్ అప్పుడు కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో నార్మల్ కంటే కూడా ఇంకా తక్కువగా ఉంటుంది. అలాంటి టైంలో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకైతే మరీ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాబ్లం. సో ఆ పర్టికులర్ టైంలో మనము ఎక్కువగా ఏమి తినాలనిపించదు, నోరు చేదుగా ఉంటుంది. సో రసం మెయిన్గా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి రసంలోకి తమలపాకు వేసుకున్నారు అంటే ఈ ప్రాబ్లం ఇంకా చక్కగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఏదో టొమాటో కానీ చింతపండు కానీ వాడుకోండి. చింతపండు కూడా హెల్త్కి మంచిది అని చెప్పాలి, బికాజ్ ఇట్ క్లెన్సెస్ ద లివర్. సో మన బాడీలో ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో అలాంటివి ఎలిమినేట్ చేసి స్టమక్ని హెల్తీగా ఉంచడానికి, లివర్ని హెల్తీగా ఉంచడానికి మనకు చింతపండు హెల్ప్ అవుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అమౌంట్లు వాడుకోవటం అంత మంచిది కాదు. లిమిటెడ్ అమౌంట్స్ ఆల్వేస్. ఒక మెడిసిన్ లాగే వాడాలంటారు కదా, సో అలా ఏ ఇంగ్రీడియంట్ అయినా కానీ అలాగే వాడుకోవాలి. ఎలా తయారు చేయాలి రసాన్ని కూడా చూసేయండి. తమలపాకు రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. రమ్య ఇలా అడుగుతున్నారు, వాల్నట్స్ని డైరెక్ట్గా తీసుకోవచ్చా, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని ఎలా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు తెలియచేయండి. హలో రమ్య గారు, ఎస్ అండి, వాల్నట్స్ని డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీరు ఏదైనా కేక్స్లో వేసుకోవచ్చు లేదా ఏదైనా రెసిపీస్లో సాలడ్స్లో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా యూ కెన్ ఈట్ ఇట్. అండ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా. సో వీటిని కూడా మీరు రోస్ట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు లేదా రా రూపంలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు, ఏదైనా సాలడ్స్ ఆర్ డైరెక్ట్లీ. మన ఫస్ట్ రెసిపీ తమలపాకు రైస్. తమలపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాను. సింపుల్గా తయారు చేసుకునే రైస్లోనే మనం కొంచెం తమలపాకు యాడ్ చేసుకుంటే అది మరింత హెల్దీ అయిపోతుంది అండ్ అలాగే మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం, జస్ట్ ఫ్యూ డ్రాప్స్. ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే లోపు నేను తమలపాకుని కట్ చేసుకుంటాను. జస్ట్ ఫ్రెష్గా ఉన్న తమలపాకుని తీసుకొని మనం ఇలా కట్ చేసుకుందాం. అండ్ తమలపాకు చాలా మంచి ఫ్లేవర్ కూడా మనకి తమలపాకు నుంచి వస్తుంది, అరోమా కానీ ఫ్లేవర్ కానీ. కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎవరికైతే అరుగుదల తక్కువగా ఉంటుందో, కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకంటే అబౌవ్ 60 వాళ్ళకి 50 ఇయర్స్ నుంచి ఈ మధ్య మనం చాలా వింటూ ఉంటాము, అది తినలేను ఇది తినలేను నాకు అరగదు అని. అలాంటి వాళ్ళు కొంచెం ఇలాంటి టిప్స్ కానీ పాటిస్తే వండుకునే రెసిపీస్లో కొంచెం తమలపాకు, జీలకర్ర, వాము ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే వాళ్ళకి డైజెషన్ హ్యాపీగా అవుతుంది. సో జీలకర్ర కాస్త ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు, కాస్త వెల్లుల్లి, కొంచెం ఉల్లికాడ ముక్కలు. మనకి ఉల్లికాడ ముక్కల్లో కూడా వైటమిన్ సి అలాగే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం క్యారెట్, పాన్ పత్తా అంటే తమలపాకు. మనం ఆఖర్లో పచ్చిగా ఉండే తమలపాకుని తింటాం కదండి, దాన్ని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ముందుగా ఉడికించిన బ్రౌన్ రైస్ని యాడ్ చేసుకుందాం. మరి ఈ రైస్కి సరిపడే ఉప్పు కొంచెం, అలాగే కాస్త మిరియాల పొడి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆఖరిలో మనం తమలపాకులు యాడ్ చేసుకుందాం. సో తమలపాకు తింటేనే మనకి చక్కటి అరోమా కానీ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ మనకు తెలుస్తుంది కదా. మరి రైస్లో యాడ్ చేసుకుంటే డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, ఇందులో ఐరన్ ఉంటుంది అండ్ చాలా రకాల మంచి మినరల్స్ ఇందులో ఉంటాయి. అండ్ దాంతోపాటు మనం తయారు చేసుకున్న రెసిపీకి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది.
రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. సో ఇందులో మనం తమలపాకు, కొత్తిమీర, పుదీనా, గ్రీన్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాం. వీటన్నిటిలో కూడా మనకి ఫైబర్ కానీ వైటమిన్ సి ఇవన్నీ కూడా లభిస్తాయి. కాస్త నిమ్మరసం వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. తమలపాకు రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ తమలపాకు రసం. తమలపాకు రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తమలపాకు రసం అంటే తమలపాకు జ్యూస్ కాదండి. నార్మల్గా మనం రైస్లో మిక్స్ చేసుకునే రసం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తమలపాకుతో ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందాం. తమలపాకుల్ని ఇందులో వేసి బాగా బాయిల్ చేసుకుందాం. మూత పెట్టేసుకొని అవి కొంచెం డిప్ అయ్యేలా చూసుకోవాలి నీటిలోకి. ఆ తర్వాత ఇటువైపు స్టవ్ ఆన్ చేసుకొని మనం రసంకి పోపు ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కాలి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మమ్మలు, తాతయ్యలు, లేకపోతే అబౌవ్ 50-60 ఈ ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఏది తినాలన్నా భయపడుతూ ఉంటారు, నాకు అరగదు అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాస్త వాకింగ్ చేయడం కానీ, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిన్న తర్వాత కాదు, కాస్త ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అరుగుదల అన్నది చక్కగా అవుతుంది. ఒకేసారి ఎక్కువ తినడం అండ్ మళ్ళీ ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వడం వల్ల గ్యాస్ అని, ఎసిడిటీ అని ఇలాంటివన్నీ సఫర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ప్లాన్ చేసుకోండి. సో మరి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఇప్పుడు పోపు యాడ్ చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇవి వేయించుకుందాం. సో ఒకసారి తమలపాకులు ఎంతవరకు ఉడికాయో చూద్దాము. మీరు తమలపాకుల్ని ఇలాగైనా చేసుకోవచ్చు రసంకి, లేదా తమలపాకుల్ని గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఈ రసం తాలూకా వాటర్లోకి అనమాట మిక్స్ చేసి యాడ్ చేసుకున్నాం అనుకోండి, పోపు పెట్టుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా బాయిల్ అవుతుంటేనే మనకి తమలపాకు తాలూకా ఫ్లేవర్ కానీ అరోమా కానీ చాలా బాగుంటుంది అని తెలుస్తుంది కూడా. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం ధనియా పౌడర్, కాస్త పెప్పర్, అలాగే సరిపడే అంత ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం చింతపండు రసం. వీటితో పాటు ఇప్పుడు మనం తమలపాకుల్ని బాయిల్ చేసుకున్న ఈ రసం కూడా యాడ్ చేసుకుందాం. సో రసం అంటే కొంచెం మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం నీళ్లు పోసుకున్నాను.
ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా బాగా బాయిల్ అవ్వాలి, అప్పుడే రసం టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. కాస్త టైం పడుతుంది, వెయిట్ చేయండి. సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మూత తీయగానే తమలపాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు బాగా కనిపించాలి అని చెప్పి నేను తమలపాకు ఇలా ఆకు మొత్తం వేసుకున్నాను, కానీ లేకపోతే మీరు గ్రైండ్ చేసి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఎవరికైతే అరుగుదల సరిగ్గా ఉండట్లేదు, ఫుడ్ తీసుకున్నాక అని ఇబ్బంది పడుతున్నారో లాస్ట్లో కొంచెం రసం కూడా తీసుకోండి. ఇలా తమలపాకుతో తయారు చేసిన రసం మీకు డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తమలపాకు రసం రెడీ అయిపోయింది. తమలపాకు రైస్ అలాగే తమలపాకు రసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. తమలపాకు రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, తమలపాకు 2, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లికాడ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా. తమలపాకు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లికాడ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకొని ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఉడికించిన బ్రౌన్ రైస్, ఉప్పు, మిరియాల పొడి, తమలపాకు వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే తమలపాకు రైస్ రెడీ. తమలపాకు రసంకి కావలసిన పదార్థాలు: తమలపాకు 2, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, నూనె 1 టీ స్పూన్, చింతపండు రసం 1 కప్పు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. తమలపాకు రసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నీళ్లు పోసి అందులో తమలపాకు వేసి బాగా ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి అందులో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేయించుకున్న తర్వాత ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, చింతపండు రసం వేసి తమలపాకు నీళ్లు కూడా పోసి కాస్త నీళ్లు కూడా పోసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తమలపాకు రసం రెడీ. అంజలి ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 22 ఇయర్స్, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో మొలకెత్తిన పెసలు అలాగే బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను. ఇది బ్రేక్ఫాస్ట్కి సరిపోతుందా, ఇంకా ఏమైనా తీసుకోవాలా? హలో అంజలి గారు. సో బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్ అండ్ ఈ మొలకెత్తించిన పెసర్లు, సో ఇట్స్ వెరీ గుడ్, రియలీ గుడ్ డైట్ యూఆర్ ఫాలోయింగ్. సో హ్యాపీగా తీసుకోండి. ఒకవేళ మీకు అది ఎనఫ్ అవ్వట్లేదు, మీ స్టమక్ ఫిల్లింగ్గా లేదు అనుకున్నప్పుడు ఈ ఎగ్ని స్క్రాంబుల్ చేసి, అంటే ఎగ్ని బీట్ చేసి అందులో ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా వేసి ఈ స్ప్రౌట్స్ కూడా అందులోకి వేసి చక్కగా ఆమ్లెట్ చేసుకోండి. కొంచెం ఇంకా హెవీగా కూడా ఉంటుంది. లేదా కొంచెం ఓట్స్ కూడా అందులోకి యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అలా కూడా ట్రై చేయండి. మరి ఇవాల్టి మన థీమ్ గుడ్ డైజెషన్లోని అరుగుదల బాగుండడానికి పెద్దవాళ్ళకి ఏమేమి టిప్స్ పాటించవచ్చు, ఏమేమి ఆహార పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అలాంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదండి. సో మరి వాటితో పాటు 2 చక్కటి హెల్దీ రెసిపీస్, అది కూడా తమలపాకుతో తయారు చేసిన రెసిపీస్. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దాం. పద్మ, 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి, తమలపాకు రసం అలాగే తమలపాకు రైస్. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది? చూసారు కదండి. మరి ఇవాల్టి మన 2 రెసిపీస్, తమలపాకు రైస్ అలాగే తమలపాకు రసం. సో 2 కూడా తమలపాకుని భోజనం చేసే ముందు కాకుండా ఇలా భోజనంతో పాటుగా తీసుకున్నాము అంటే డైజెషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. బట్ ఎవ్రీ డే మీ తీసుకునే ఆహారంలో ఏదో ఒక టైంలో ఉండేలా ప్లాన్ చేసుకోండి ఈ తమలపాకు. మరి ఈ 2 రెసిపీస్ అయితే ఏ టైంలో తీసుకోవచ్చు అనుకున్నప్పుడు, మరి రైస్ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా లంచ్కి బెటర్. ఈ రసంని యాక్చువల్గా మీరు పడుకునే అంటే డిన్నర్ చేసే ముందు ఒక సూప్లా కూడా తీసుకున్నా చక్కగా ఉంటుంది మీ డైజెషన్ సిస్టమ్. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ని డైజెషన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి మరి ఇలాంటి హెల్తీ ఇంగ్రీడియంట్స్ని మీరు యాడ్ చేసుకుంటేనే ఈ ఏజ్లో కూడా, అంటే ఎల్డర్లీ ఏజ్లో కూడా హెల్తీగా ఉండగలుగుతారు. మరి చక్కగా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి విన్నారు కదండి, తమలపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ తమలపాకు తినడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఎవరికైతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తమలపాకుని కంపల్సరీగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇలా రెసిపీ ద్వారా అయినా తయారు చేసుకోవచ్చు. మీరు చక్కగా తమలపాకులు వేసుకొని, లేదా మామూలుగా తమలపాకులు దొరుకుతాయి కాబట్టి ఇంట్లోని
ఊరికే పాన్లు కాకుండా, ఎందుకంటే పాన్లో వేసే ఇంగ్రీడియంట్స్లో మళ్ళీ ఇంకా ఏవేవో ఎక్స్ట్రా ఉంటాయి, వాటిని అవాయిడ్ చేసి ఓన్లీ తమలపాకుని ఫ్రెష్గా చక్కగా మీరు నోట్లో పెట్టుకొని చూ చేసేసేయండి భోజనం తర్వాత. మీకు అరుగుదలకి బాగా హెల్ప్ చేస్తుంది. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ గుడ్ డైజెషన్లోని అబౌవ్ 45, 50, 60 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైజెషన్కి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిరోజు ఏం తినాలన్నా సరే నాకు అరగదు అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చక్కటి చిన్న చిన్న చేంజెస్ మీ డైట్లో పాటిస్తే మీరు కూడా హ్యాపీగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ హెల్తీగా ఉండొచ్చు. మరి ఆ చేంజెస్ ఏంటో తెలుసుకున్నారు కదా, వాటితో పాటు ఈ రెసిపీస్ని కూడా మీరు ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. ఇది వాల్చి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.